ప్రస్తుత జెట్ యుగంలో మనకొక మంచి స్నేహితుడు దొరకడం చాలా కష్టం. కానీ స్నేహం అంటే ఏమిటో, దానికి అర్థం ఏమిటో, నిజమైన స్నేహం ఎలా ఉంటుందో మనకు సుధాముడి విషయంలో చూయించారు. ఒకప్పుడు శ్రీకృష్ణుడు మరియు కుచేలుడు గురుకులంలో కలిసి చదివిన మంచి స్నేహితులు. వారు సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటినుంచే ఇద్దరి మధ్య అద్భుతమైన స్నేహం ఏర్పడింది. కాలం గడిచింది. విద్యాభ్యాసం ముగిశాక శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కాని కుచేలుడు మాత్రం చాలా పేదవాడిగా జీవించాడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. తినడానికి కూడా సరిగ్గా ఆహారం ఉండేది కాదు. ఇంత బాధ అనుభవిస్తూ కూడా కుచేలుడు తన స్నేహితుడైన కృష్ణ నుండి ఆర్థిక సహాయం పొందాలని అనుకోలేదు. ఒకరోజు కుచేలుడి భార్య, నీ స్నేహితుడు కృష్ణుడు ఇప్పుడు మహారాజు కదా, నువ్వతన్ని కలిస్తే మన కష్టాలు తీరవచ్చు కదా అని అంటుంది. అది విన్న కుచేలుడు మొదట సంకోచిస్తాడు. స్నేహాన్ని లాభం కోసం ఉపయోగించకూడదు అని అనుకుంటాడు. కానీ భార్య మాట విని చివరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. చాలా కాలం తర్వాత తన ప్రాణ స్నేహితుడిని కలవటానికి వెళ్తున్నాడు కదా, ఉట్టి చేతులతో కాకుండా ఏమైనా తీసుకెళదామని ఇల్లంతా వెతుకుతాడు. కాని ఇంట్లో ఏమీ దొరకదు. అలా వెతుకుతుండగా ఒక చిన్న కుండలో ఎప్పుడో పెట్టిన కాసిన్ని అటుకులు కనిపిస్తాయి. ఆ ముక్కిపోయిన అటుకులనే తన చేతి తువ్వాల్లో కట్టుకొని కృష్ణుడి దగ్గరకు వెళ్తాడు కుచేలుడు. ద్వారకకు చేరుకుని రాజభవనంలోకి వెళ్ళగానే కృష్ణుడు తన స్నేహితుడిని చూసి ఎంతో ఆనందపడ్డాడు. చాలా కాలం తరువాత కుచేలుడి రాక చూసి కృష్ణుడు స్వయంగా పరుగెత్తుకుని వెళ్ళి తన ప్రాణ స్నేహితుడిని ఆలింగనం చేసుకున్నాడు. అతని పాదాలను కడిగి తగిన సేవలు చేశాడు. కుశల ప్రశ్నలు వేశాడు. రాజమహిషి రుక్మిణి కూడా కుచేలుడికి సేవ చేసింది. ఇది చూసి ద్వారకవాసులంతా పేద బ్రాహ్మణుడికి ఇంత గౌరవమా అని ఆశ్చర్యపోతారు. శ్రీకృష్ణుడు ప్రేమగా కుచేలుడి వైపు చూస్తూ, కుచేల, చాలా కాలం తర్వాత నన్ను కలవటానికి వచ్చావు కదా, నాకేం తీసుకురాలేదా అని అడుగుతాడు. ఆ మాట వినగానే కుచేలుడు తను తీసుకువచ్చిన అటుకులను ఇవ్వడానికి సంకోచిస్తుండగా కృష్ణుడే స్వయంగా తీసుకుని ఎంతో ప్రేమగా తిన్నాడు. ఇది నా స్నేహితుడిచ్చిన అమూల్యమైన కానుక అని రుక్మిణితో చెప్తూ తనకు కూడా కొన్ని అటుకులు తినమని ఇస్తాడు. సాయంత్రం వరకు ఇద్దరు స్నేహితులు తమ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎంతో సంతోషంగా గడుపుతారు. ఆ సంతోషంలో తను శ్రీకృష్ణుణ్ణి సహాయం అడుగుదామనే విషయాన్ని మర్చిపోతాడు కుచేలుడు. తన సమస్యలు ఏమి చెప్పకుండానే తిరుగు ప్రయాణం అవుతాడు. కుచేలుడు తన ఇంటికి చేరుకోగానే సంభ్రమాశ్చర్యానికి లోనవుతాడు. తన చిన్న గుడిసెకు బదులుగా ఒక పెద్ద భవనం కనిపిస్తుంది. తన కుటుంబం చాలా ఆనందంగా ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇదంతా శ్రీకృష్ణుడి చలవే అని త్వరగానే గ్రహించి మనసులోనే కృతజ్ఞత చెప్పుకుంటాడు కుచేలుడు. కృష్ణుడు తన స్నేహితుడి మనసును అర్థం చేసుకుని తాను అడగకుండానే అతని కష్టాలను తొలగించాడు. నిజమైన స్నేహం ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటుంది. స్నేహితుడు ప్రేమతో ఇచ్చే చిన్న కానుక కూడా ఎంతో విలువైనదవుతుంది. స్నేహం అంటే శ్రీకృష్ణ కుచేలుల్దే. మీరు కూడా ఇలాంటి ఫ్రెండ్షిప్ని నమ్ముతున్నారా? కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.